నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. ఇటీవల ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో ఒక సాంకేతిక సమస్యని వాళ్ళు చెప్తున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అయితే మాత్రం ఫ్లైట్స్ రద్దయ్యి ప్రయాణికులు చాలా మంది ఇబ్బంది పడ్డారు. అసలు ఇది ఏం సమస్య సార్? నిజంగా వాళ్ళు చెప్తున్నట్లు సాంకేతిక సమస్యనా, ఇంకేదైనా ఉందా? ఈ మొత్తం విషయాన్ని కొంచెం వివరిస్తారా సార్? ఇప్పుడు సింపుల్గా చెప్తాను. ఇక్కడి నుంచి మీరు న్యూయార్క్ వెళ్ళటానికి టికెట్ అంతా తెలుసా? వన్ సైడ్ వెళ్ళటానికి 37,000 ఉంది, 38,000, 39,000. నిన్న తిరుపతి నుంచి ఢిల్లీ వెళ్ళటానికి 55,000 ఛార్జింగ్. హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళటానికి కూడా, విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళటానికి అయితే ఇంకా కారణం ఏదో ఎయిర్ ఇండియా అంత ఇస్తున్నాను కాదు. ఇవాళ గుత్తాధిపత్యం, ఇవాళ కాంపిటీషన్ మీద ఒక ఎంఆర్టీపీసీ చేసి ఇంకోసం అది పెట్టేది అప్పుడు విచారణ చేస్తుందంట. గుత్తాధిపత్యం, క్రోనిక్ క్యాపిటలిజం, గుమా వ్యాపారుల ఆధిపత్యం ఎక్కడైతే ఉందో అక్కడ ఇలాంటి పరిస్థితులు సంభవిస్తాయి. ఇవాళ వాళ్ళకి 18 నెలల సమయం ఉన్నా సరే, సరిపోయినంత సిబ్బందిని నియమించుకోవాలన్నా సరే, దాన్ని లైట్గా తీసుకుని నన్ను కాదనుకునే అన్న అహంకారం ఇండిగో పైనుంచి కింద వరకు కనపడుతుంది, ఎక్సెప్ట్ 5% తప్ప. ఇండిగో అంత అహంకారమైన దిక్కుమాలిన ఇంకా ఆల్టర్నేటివ్ లేదని. మొన్న అయితే స్పైస్ జెట్ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎయిర్ ఇండియా కుంటు పడుతున్న సందర్భంలో వీళ్ళు 70% మేమే ఫ్లైట్లు, నిన్న 1320 ఫ్లైట్లు ఎంతో ఇనిషియల్ ప్రాథమికంగా క్యాన్సిల్ అయి వచ్చారు. వాళ్ళ ఇష్టం. దేశం క్రంబుల్ అయిపోయింది. నిజంగా ఏదో స్టేట్మెంట్ వాళ్ళు మాటలు విచారణ చేయడం కాదు. ఈ పరిస్థితి జరుగుతుంటే కేంద్ర గాలిమోటల శాఖ మంత్రి, అంటే తెలంగాణ గాలిమోటలు అంటారు, ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటంటే సంబంధించిన వ్యక్తులందరికీ క్యాబినెట్ హోదా ఇచ్చేదంతా గాలిమోటల శాఖ ఇచ్చారు. ప్రతిభావంతుడైన అశోక్ గజపతిరాజు గారికి గాలిమోటల శాఖ. ఇంకేమీ లేవు మా క్యాబినెట్లో. యువకుడైన ఎర్నాయుడు గారి అబ్బాయికి కూడా గాలిమోటల శాఖ. సరే, ఏదేమైనా ఇవాళ దురదృష్టం ఏంటంటే సరే, అది స్పందించట్లేదు డెఫినిషన్. ఒక మోనోపలి చేసే పరిస్థితి వల్ల దీనికి వచ్చిందండి. ఎందుకంటే 60%, 64%, 58%, 54% ఒక్కళ్ళమే. మిగతా అందరికో ఇండియన్ ఎయిర్లైన్స్, విస్తారా ఇవన్నీ కలిపి మొత్తం 25%, మిగతా ఎయిర్లైన్స్ స్పైస్ జెట్ అని చెప్పి అంటా ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా దీన్ని పెంచి పెద్ద చేశారు. ఇట్ ద కాస్ట్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్. ఎస్, ఇండియన్ ఎయిర్లైన్స్ మౌలికమైన లోపాలు ఉండొచ్చు, దానికి ఏజ్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండొచ్చు, ఏజ్డ్ పర్సనాలిటీస్ ఉండొచ్చు, కానీ పెట్టి పోషించారు. దాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని కొనసాగిస్తూ ఉంది. ఎప్పుడూ మోనోపలి ఉండకూడదండి. అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, దీనికి మెయిన్ కారణం ఏంటంటే పైలట్స్ మీద నెడతా ఉన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక లేఖ రాసింది, మా మీద నెట్టొద్దు, ఇది ఒక కావాలని చెప్పి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే విధానం. బ్లాక్మెయిల్, ఎస్, దే ఆర్ డూయింగ్ బ్లాక్మెయిల్ చేసే విధానంతో చేస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్, మన ప్రయాణికుల సేఫ్టీ కంటే మించింది ఏది లేదండి. ఇవాళ రాత్రిపూట పైలట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు నెంబర్ ఆఫ్ ల్యాండింగ్స్ చేయాల్సిన విషయంలో కూడా ఎగ్జామ్షన్ ఆడటానికి వీళ్ళెవరండి? అంటే దేశ భద్రతను కాంప్రమైజ్ చేస్తే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చచ్చినట్టు. అంటే ఇండియన్ పౌర విమాన శాఖనే క్రమ్ములు చేసేసింది అనమాట ఒక ఇండిగో. అందుకనే మోనోపలి ఉండకూడదు. వాళ్ళు మనందరం తెలుసుకోవాల్సింది. ఫోటో ఏంటి ఇక్కడ, ఆకాశం మీ అద్రాన్ని సినిమా కూడా వచ్చింది తెలుగులో, అదే డబ్బింగ్ చేశారు. ఇవాళ గోపీనాథ్ గారు ఎయిర్ దక్కన్ ప్రైజ్ పెట్టారు. హవాయి చెప్పులు వేసుకున్న వాళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్ అని ఎవడ అవమానించాడంట ఒకసప్పుడు. హవాయి చెప్పులు వేసుకున్న వాళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్ చేపిస్తా అని చెప్పి చీప్ ఎయిర్లైన్స్ అని పెట్టి ఈ దేశ ప్రజల అలా పైకి చూస్తా చాలా మంది ఎప్పుడు ఎక్కుతామని, ఇప్పుడైతే చాలా మంది ఎక్కుతున్నారు, అప్పుడైతే ఒక కళ అండి అది విమాన ఎక్కల. దాన్ని సాకారం చేయడానికి చూసిన గోపీనాథ్ గారికి సహాయం చేయడం మానేసి, సహాయం చేయలేదు ఈ ప్రభుత్వం. మిగతా వాళ్ళందరినీ ఆఖరికి కింగ్ ఫిష్ కమ్ముకునేటట్టు చేశారు. కింగ్ ఫిష్ కూడా నా ద్రవిడ బిడ్డ విఠలమేళ్ళ గారి అబ్బాయి, ఈ దేశ భూమిపుత్రుడు, ఉత్తరాది సనాతనవాది కాదండి ఆయన. సరే, ఏదైనా సరే ఆయన ఎయిర్లైన్స్ కొన్ని లోపాలు ఉండొచ్చు, ఆయన డబ్బులు మొత్తం కట్టేసారని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిర్లమశత్రంగా ఆయన స్టేట్మెంట్ ఇస్తే ఇలాగా బ్రాడ్కాస్ట్ చేస్తే ఇంటర్వ్యూ యూట్యూబర్లో 15-20 కోట్ల మంది చూసినట్టున్నారు. ఇవాళ అద్భుతంగా ఆయన మాట్లాడాడు. ఆయన మాటలో ఎస్, మేబీ ఆయన లైఫ్ స్టైల్ అన్ని నాలాంటి వాళ్ళు నచ్చకపోవచ్చు, కానీ ఆయన మాట్లాడాల్సిన నిజాయితీ కనపడి తొక్కేశారండి. ఇవాళ మన స్పైస్ జెట్ మనకో తమిళనాడు ఆయన పెట్టారు, మిగతా వాళ్ళకి వాళ్ళని తొక్కేసి అది ఉత్తర భారతీయ ఆయన తీసుకున్నారు. ఇవాళ పారామౌంట్ ఎయిర్లైన్స్ అని త్యాగరాజు పెట్టారు. నేను వెళ్ళాను, కోయంబత్తూరుకి వెళ్ళినప్పుడు కూడా బొంబార్డ్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకున్నారు. సీట్ మధ్య గ్యాప్ కూడా ఉండేటట్టు ఉంటుందండి అది. అట్లాంటిది ఆ కంపెనీ ఎన్ని కంపెనీలు మోతేసాడు. ఒకప్పుడు జెట్ ఎయిర్వేస్, ఇండియన్ ఎయిర్లైన్స్, కింగ్ ఫిష్ ఎయిర్లైన్స్, దాదాపు అనేక ఎయిర్లైన్స్ ఉండేది. ఎందుకంటే కొంచెం బాగా నేను ఇంతకుముందు ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ కింద ఉండేవాడిని. పూర్వం ఎలా మోనోపలి ఎవరు ఉండేదంటే ఇండియన్ ఎయిర్లైన్స్ ఎలా వచ్చింది? లోకల్గా ఇండియన్ ఎయిర్లైన్స్, బయట ఎయిర్ ఇండియా. ఇది టాటా వాళ్ళ దగ్గర తీసుకున్నారు, మళ్ళీ టాటా తీసుకున్నారు. ఇక్కడ మేము ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడానికండి నాకు వెయిటింగ్ లిస్ట్ ఉండేది. ఎయిర్లైన్స్లో వెయిటింగ్ లిస్ట్ ఉండేది. 1, 2, 3, 4 క్యాన్సిల్ అయితే మనకి ఇచ్చేవారు.
అలాగే వెయిటింగ్ లిస్ట్ ఒకటి వచ్చి ఢిల్లీ ఎయిర్క్రాఫ్ట్లో ఉండి ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి నేను. ఆ మోనోపాల్ నుంచి ఈస్ట్ అండ్ వెస్ట్ ఎయిర్లైన్స్ అని 1992లో మొట్టమొదటి ఎయిర్క్రాఫ్ట్ ఇండియాలో ప్రైవేట్ ఎయిర్లైన్స్ లాంచ్ అయింది. ఈస్ట్ అండ్ వెస్ట్ ఎయిర్లైన్స్, ముంబై బేస్డ్ అనుకుంటా. తర్వాత మన మోడీ లెఫ్ట్ అని వచ్చిందండి. ఈ మోడీ గారికి నీరవ్ మోడీ గారికి సంబంధం లేదండి. లెఫ్టనెంట్స్ అంతా పార్టనర్స్ పెట్టుకుని వచ్చింది. దాంట్లో లండన్ ప్రెస్ బీర్ కూడా ఇచ్చేవారు, అంటే వచ్చిన వాళ్ళకి డ్రింక్స్ సర్వ్ ఉండేది 1994 వరకు. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఎయిర్లైన్స్ వచ్చినాయి. ఎప్పుడు కూడా కాంపిటీషన్ ఉండాలి, అఫోర్డబుల్ ఉండాలి, అట్ ఎనీ కాస్ట్. సివిల్ ఏవియేషన్ లో కానీ ఎక్కడ కానీ దీంట్లో కాంప్రమైజ్ కాకూడదు ప్రయాణికుల సేఫ్టీ విషయంలో. బట్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి ఇది, ఇవాళ ఈ ప్రభుత్వం ఇప్పటికన్నా గమనించుకుని ఆరోగ్యకరమైన పోటీని పెంచి ఆసరా ఇతరులకు ఆశించేటట్టు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇలాంటి మోనోపలి చేసి ఇండియాని ఆడిచ్చే ఈ క్రోనిక్ క్యాపిటలిజానికి ఉండకూడదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా లేదా మిగతా చోట్ల కూడా ఆదాని గారు లాంటి కంపెనీ, జీవి కృష్ణారెడ్డి గారు ఎయిర్పోర్ట్ ఎట్లా తీసుకున్నారు, పెర్నా ప్రతాప్ రెడ్డి గారు సిమెంట్ ప్లాంట్ ఎవరు తీసుకున్నారు, మధుసూదన్ రావు గారు ఒక పవర్ ప్లాంట్ ఎవరు తీసుకున్నారు, గంధి మల్లికార్జున గారు 2 ఇతర పవర్ ప్లాంట్లు కోల్ లింకేజ్ ఎవరు తీసుకుని ఆదాని గారు తీసుకుంది. అలాగే లోకల్ గా ప్రభుత్వం చేత సెజ్ ల్యాండ్ నేను తిరిగి టేక్ ఓవర్ చేస్తామని చెప్పి బెదిరించి కృష్ణపట్నం పోర్టుని ఎవరు బెదిరించారు, కృష్ణపట్నం పోర్టు తర్వాత తీసుకున్న వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లి కూర్చోబెట్టి కుటుంబంలో ఎవరు ఇచ్చి తీసుకొచ్చారు, ఉత్తరప్రదేశ్ ప్రతిష్టాత్మక ఆ పోర్టుని గంగవరం పోర్టుని ఎవరు తీసుకున్నారు, ఇవన్నీ ఆదానిగా తీసుకున్నారు. మళ్ళా చెప్తున్నాను, క్రోనిక్ క్యాపిటలిజంతో ఈ గుప్పెట్లో పెట్టుకుని మన ఎలక్ట్రిసిటీ వ్యవస్థను గుట్టిపెట్లు పెట్టుకుని పోర్టులు ఎవరు పెట్టుకున్నా చాలా ప్రమాదకరం. దయచేసి దీన్ని ఆఫ్ చేసుకుని, ఇదన్నీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అండి. ఐస్బర్గ్ ముందు ఈ చిన్నదే. అందువల్ల ఇది అలాగే పౌర విమాన రైళ్లను కూడా ప్రైవేట్ పరం చేయడం ప్రభుత్వం అంటే దాని టూ మచ్ ప్యాటర్నైజ్ చేశారు. అలా కాకుండా రైల్వే శాఖలో కానీ కొంచెం ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ ఉంది, బిఎస్ఎన్ఎల్ నేను ఫోన్ వాడేది బిఎస్ఎన్ఎల్ కూడా వాడుతున్నాను, పెట్టుకున్నాను, ఎప్పుడు మానలేదండి నేను. మనం ప్రభుత్వంగా ఉంటే వాళ్ళు నిజాయితీగా హానెస్ట్ బిల్డింగ్ ఉంటుంది. చూశారు మీ చిన్న బిఎస్ఎన్ఎల్ ఉన్నప్పుడు హానెస్ట్ బిల్డింగ్ వచ్చేది. ఇప్పుడు అంతా 3 కంపెనీలు వెళ్ళా సార్, అది కూడా మార్వాడి గారి కంపెనీ, గుజరాతీల కంపెనీయే. భారతీ కూడా, ఎయిర్టెల్ కూడా గుజరాతీ మార్వాడి కంపెనీయే, జియో కూడా మార్వాడి గుజరాతీల కంపెనీ. ఏదన్నా ఒక మోనోపలి వాళ్ళ చేతిలో ఉంటుంది. ముగించే ముందు ఒకటి చెప్తాను. ఓ ముస్లాం అంట ఇడ్లీ అమ్ముకునేదంట, 5 రూపాయలకి ఇడ్లీ అమ్ముకునేదంట. ఒక మార్వాడి వ్యాపారి, గుజరాతీ వ్యాపారులు ఇద్దరు పడుకున్నారు. పడుకున్న తర్వాత 2 రూపాయలకి అమ్మటం మొదలుపెట్టి 3 రూపాయలు. అమ్మాయి గిట్టుబాటు కావట్లా, అయ్యేదే 3-4 రూపాయలు అవుతుంది. కొన్నాళ్ళకి ముస్లిం చచ్చిపోయిందంట. చచ్చిపోతే వీళ్ళు 10 రూపాయలు, 15, 25, 50 పెట్టి చచ్చినట్టు అమ్మండి, ఇంకా రావడానికి వీలేదు. కాంపిటీషన్ చంపేసి ఈ గుమా వ్యాపారులు ఇద్దరు వచ్చే ప్రమాదకరమైన ఘటన నుంచి మనం తప్పించుకుందాం. మంచి కాంపిటీషన్ ఉండేటట్టు ఉండాలి. లేకపోతే విజయవాడ నుంచి అక్కడికి 40-50 వేలు ఏంటండి. ఈ టెలిస్కోపింగ్ కూడా పెట్టారు, ఇది కూడా దుర్మార్గం అండి. అంటే ఇప్పుడు మన కరెంట్ బిల్లు కూడా ప్రభుత్వం మార్చింది. మనం 200 యూనిట్ల వరకు కన్జ్యూమ్ చేసుకుంటే 4 రూపాయలు, తర్వాత 5 రూపాయలు, తర్వాత 7 రూపాయలు ఉండేది. మీరు 400 తర్వాత 7 రూపాయలు యూనిట్ 1 నుంచి పడుతుంది, మళ్ళీ 200 వరకు తక్కువ ఉండదండి. అలాగే దీంట్లో కూడా కొన్ని ఫ్రీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి వైట్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్ లో ఒక 280 సీట్లు ఉన్నాయి అనుకోండి, ఓ 40 సీట్లు మాత్రం ఓ 4,000 రూపాయలకి, ఇంకో 40 సీట్లు 5,000, అలా పెరుగుతూ ఉంటుంది. మీరు చూస్తే అలా పెరుగుతూ ఉన్నమాట. కానీ దేర్ మస్ట్ బి సమ్ లిమిట్ ఫర్ దిస్ అండి. వాళ్ళకి లాస్ వచ్చి కొన్ని చోట్ల ట్రంక్ రూట్లో, మెట్రో రూట్లో కొన్ని కూడా చూసుకుని లాస్ వచ్చే ఉన్నాయి. లాస్ వచ్చే దాని మీద ఉదాహరణ పెట్టారు. అలాంటిది ఇంకా పాజిటివ్గా ఆస్పెక్ట్ చేయండి. సేఫ్టీలో మాత్రం ఇటు వస్తున్న రాజీ పడకూడదు. ఇలాంటి ఇంకోసారి జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదాని గారి కంపెనీకి వెళ్లకుండా గుడ్ కాంపిటీషన్ ఉండాలి, అందరిలో విస్తృతంగా ఉండాలనేది మంచి అభిప్రాయం అవుతుందని వారికి మనం చేస్తున్నాం. నమస్కారం.